హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఏంటమ్మా సాయితి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇక నాకు ఎందుకు మనీ ప్లాంట్ మీదకి వెళ్ళింది నా కన్ను. ఇక ఎందుకు అది పెరగట్లేదు అని చెప్పి నాకైతే డౌట్ వచ్చింది. ఇక సన్లైట్ పడుతుందని చెప్పి అంటే అంతకుముందు అయితే గమనిలేదు. అంటే పెద్దగా సన్లైట్ అయితే పడదు, అంత చిన్న అంత కొంచెం కూడా ఇంత డ్యామేజ్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ముందుగా చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. నా వీడియోస్ ఇంకొంతమంది చూస్తాను, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మనీ ప్లాంట్ వచ్చేసి చాలా లైట్ సన్లైట్లో అయితే ఉండాలండి. అంటే పెద్దగా అంటే డైరెక్ట్గా సన్ రైజ్ అయితే దీని మీద అయితే పడకూడదు. ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్. నాకు ఇది ఇండోర్ ప్లాంట్ అని తెలుసు, కానీ ఇక పెద్ద అంత చిన్న సన్లైట్ కూడా ఇంత అంటే చెట్లు ఆకులు అయితే ఎండిపోతున్నాయి, కలర్ చేంజ్ అవుతుంది, దానికి ఉన్న అందం అయితే పోతుంది. అందుకని చెప్పేసి అక్కడి నుంచి తీసి నేను వేరే ప్లేస్లో అయితే పెట్టాను. ఇంకొక 4-5 డేస్ నుంచి అయితే బాగా మబ్బులు అయితే పడుతున్నాయి, వర్షం అయితే పడట్లేదు. అటు వర్షం అంటే లైట్ తుప్పర్ అయితే పడుతుంది, పెద్ద వర్షం అయితే పడట్లేదు. ఒకేసారి పెద్ద వర్షం పడితే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ అప్పుడప్పుడు అట్లా లైట్ తుప్పర్ పడుతుంటేనే ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి కొంచెం సన్లైట్ పడే ప్లాంటే చూసారు కదా, ఆకులు ఎట్లా చేంజ్ అయినాయి. అట్లాంటిది నేను ముందు పక్క అయితే ఈ ప్లాంట్ అయితే నాటాను, పూర్తిగా అయితే ఎండిపోయింది. ఇక చేసేది ఏం లేక వేరే ప్లేస్లో పెడతామని చెప్పేసి ఆ కుండి అదైతే తీసేసి వేరే చోట పెడతామని చెప్పి అనుకున్నాను, కానీ ఇంకా పెట్టలేదు. నల్ల మట్టి కానీ ఎర్ర మట్టి కానీ అయితే రెండు కలిపి అయితే మిక్స్ చేసి చెట్టు అయితే నాటుదామని చెప్పి చూస్తున్నాను. ఎక్కడ నాటుదామని చెప్పి చూస్తున్నాను. ప్లాంట్స్ ఎక్కువ నాటడానికి ప్లేస్ అయితే లేదు, కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే నాటాలని కోరికగా ఉంది, కానీ నాటేంత ప్లేస్ అయితే లేదు. ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ అయితే ఉంది. తక్కువ ప్లేస్లోనే చాలా ప్లాంట్స్ అయితే నాటాను. ఇంకా చాలా నాటాలని ఉంది, కానీ ప్లేస్ లేదు. అయితే నేను గొర్రెల ఎరువు అయితే వేసానని చెప్పాను కదా, మొన్నటి వీడియోలో అయితే చెప్పాను. ఒక 3 డేస్ ఏమో అవుతుంది, నాకు ఐడియా లేదు. ఇక అప్పటి నుంచి ప్లాంట్స్ అయితే మార్పు అయితే వచ్చినాయి. చిన్నగా కొంచెం మిగురులు అయితే వస్తున్నాయి. మనం నార్మల్గా వేరే అంటే బయట మందులు ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ మందులు అయితే వేస్తేనేమో చెట్లు కొంచెం డ్యామేజ్ అవుతాయి. ఇలా ఎరువులు ఇట్లాంటివి వేస్తే మాత్రం అంటే గొర్రె ఎరువు కానీ బరిగొడ్డు పేడ కానీ ఇవన్నీ వేస్తే మాత్రం చెట్లు బాగా మామూలుగా న్యాచురల్గా పెరుగుతాయి. ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ అయితే భోజనానికి వెళ్ళాడు. ఇక్కడ నేను మా బాబాయ్ కాబట్టి మేము ఎగ్ రైస్ అయితే చేసుకున్నాము. నేను నార్మల్గా ఎగ్ రైస్ చాలా సింపుల్గా చేసుకుంటాను. సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను దేంట్లో అయినా సరే పచ్చిమిరకాయలు కామన్గా వేస్తాను నంచుకోవడానికి, కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి. ఈరోజు ఎగ్ రైస్లోకి ఏమైతే వేయట్లేదు, కానీ గరం మసాలా మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఆ గరం మసాలా వేయకపోతే మాత్రం టేస్ట్ ఉండదు పెద్దగా. కరివేపాకు మాత్రం కంపల్సరీ వేస్తాను, ఎందుకంటే పల్లెటూరులో కరివేపాకు కంపల్సరీ ఎక్కడ చెడు దొరుకుతూనే ఉంటుంది. మా ఇంటి దగ్గర 2-3 చెట్లు అయితే ఉన్నాయి. ఇక కరివేపాకు ఎక్కువనే వేస్తాను. కరివేపాకు తింటే వల్ల నష్టమేం లేదు కదా, లాభమే ఉంది. కానీ కరివేపాకు చాలా మంది తినరు, వేరే పడేస్తారు. నేను స్టార్టింగ్లో తినేదాన్ని కాదు, కానీ నేను 10th క్లాస్ హాస్టల్లో ఉన్నప్పుడు అయితే బాగా అలవాటు అయింది. మాకైతే ఒక సార్ ఉండేవాళ్ళు, తినేటప్పుడు అయితే దగ్గరుండి ఏదన్నా అంటే వెజిటేబుల్స్ కానీ ఏదైనా పడేస్తూ ఉంటారు కదా, దగ్గరుండి అయితే అన్నం ఆ వెజిటేబుల్స్ కానీ కరివేపాకు అండి ఏమి పడేయొద్దు, అన్నీ తినేయాలని చెప్పి దగ్గరుండి తినిపించేవాళ్ళు. అట్లా నాకు కరివేపాకు అయితే తింటాం అలవాటు అయింది. ఇక్కడ వచ్చేసి మా బాబుకి నేనే కాబట్టి ఇక వేడి అన్నం అప్పుడే అయితే ఉడికింది. ఇక ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువ వేసాను, అంటే కారం ఎక్కువ వేసినా కూడా ఎక్కువ అనిపించట్లేదు. కారం పెద్దగా అయితే మంట ఏం లేదు, నార్మల్గానే ఉంది. కొత్తిమీర వేసినా కూడా బాగుంటుంది ఎగ్ రైస్లో కానీ టమాటా రైస్లో కానీ. నేను మొన్న ధనియాలు అయితే నాటాను, విత్తనాలు వేసాను. ఇక్కడ అన్ని చెట్లు బాగానే మొలుస్తున్నాయి, కానీ ధనియాలు మాత్రం మొలకలు అయితే రావట్లేదు. నేను 3 times అయితే వేసాను. 3 times అయితే ఏం లాభం లేదు. మొత్తం అంటే ఒకవేళ నేను ధనియాలు తీసుకొచ్చి చాలా నెలలు అయితే అవుతుంది, నేను ధనియాలు పెద్దగా వాడను. ఇక కొత్త ధనియాలు అయితే మొలుస్తాయేమో ట్రై చేయాలి. నేను వచ్చేసి మా ఇంట్లో ఉన్నాయి మాత్రం చాలా రోజులు అయినాయి తీసుకొని, అందుకని చెప్పి మలవట్లేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లోని పచ్చిమిరకాయలు కరివేపాకు ఇవన్నీ వేస్తాను. టైం ఉంటే ఉల్లిపాయలు కూడా అయితే వేస్తాను. నాకు టైం లేదు కాబట్టి మా బాబు అప్పటికి లెగుస్తాడేమో అని చెప్పి గబగబా అయితే వండేసాను. ఇక లేవగానే పెడితే తింటాడు. ఇక టైం కొంచెం ఒక అరగంట లేట్ అయినా కూడా తినడు, అంటే ఏదో ఒకటి తింటాడు. లేవగానే మనం రెడీగా అన్నం కానీ కూర కానీ అన్నీ చేసి పెడితే మాత్రం కలిపి పెడితే తింటాడు ఒక ముద్ద అయినా. అందుకని చెప్పేసి టైం లేదని ఫాస్ట్గా అయితే వండాను. ఒక డైలీ కూరల కంటే నేను ఈ ఎగ్ రైస్ ఉన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువ అయితే తింటాను. ఎగ్ రైస్ కానీ టమాటా రైస్ కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇలా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అది కాక వాతావరణం కొంచెం బయట బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఎగ్ రైస్లు టమాటా రైస్లు వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏదైనా సరే ఉల్లిపాయ ఉంటే మాత్రం నేను ఎంతో ఇష్టంగా తింటాను. నాకు ఉల్లిపాయ అంటే చాలా ఇష్టం, ఆనియన్ అంటే. ఇక చికెన్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏది వండాలో తెలియనప్పుడు, కూరగాయలు ఏమీ లేనప్పుడు నేను సింపుల్గా చేసేది ఎగ్ రైస్
టమోటా రైస్ ఇవే చేస్తాను. ఎక్కువ శాతం నేను ఎగ్ రైస్ చేస్తాను. టమోటా రైస్ కంటే చాలా బాగుంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఏదైనా కొంచెం అన్నం మిగిలినా కూడా ఎగ్ రైస్ చేస్తే మాత్రం ఊరకనే సేల్ అయిపోతుంది. అసలు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ఇక మధ్యాహ్నం వచ్చేసి వర్షం అయితే స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 3 అయింది. పొద్దున్న నుంచి మబ్బు ఉంది కానీ ఇప్పుడైతే వర్షం అయితే పడుతుంది. వర్షం అంటే ఓ పెద్ద పెద్ద చినుకులు ఏం కాదు, లైట్ తుప్పర అయితే పడుతుంది. టైం వచ్చేసి 3 అయింది మధ్యాహ్నం. ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. పొద్దున్న నుంచి ఇట్లాగే మబ్బు పట్టుంది. మేము సాయంత్రం పడిద్దాము రోజు టైం. అమ్మోళ్ళు అయితే పొలం వెళ్ళారు. అన్న తడుస్తారేమో. Hi friends. సామాను బాగుండాలంటే నాకు కాదు, అక్కయ్యకి ఒక దండ పడిద్ది. హాయ్ ఫ్రెండ్స్, జానిక్ రావు మా అమ్మ పరిగెడతాడు, పడతాడు. హాయ్ ఫ్రెండ్స్. తప్పు. ఇక్కడ వచ్చేసి మా బాబుతో అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. మన తోడుకోళ్ళ పిల్లలండి. ఇక్కడైతే ఉండరు, వేరే బజార్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి అయితే వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు అయితే చాలా బాగా ఆడుకుంటారు. ఇక్కడ మా బజార్లో పిల్లలు అయితే పెద్దగా లేరు. అంటే మా ముందు బజార్లో ఉన్నారు కానీ వాళ్ళు అయితే అక్కడే ఆడుకుంటారు. మా బాబు దగ్గరికి అయితే వచ్చి ఆడుకోరు. అందుకని చెప్పి మా బాబు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. మా బాబుకి అయితే ఎక్కువ ఏం తోచదు. స్కూల్స్ కూడా వెళ్ళట్లేదు కదా. ఇక శ్రావణ మాసంలో అంగన్వాడికి అయితే పంపించాలి. ఎందుకంటే సరిగా మాటలు ఇంకా సరిగా రాలేదు పెద్ద స్కూల్కి వేయడానికి. ఇక పెద్ద స్కూల్కి వేసినా కూడా పెద్దగా ఏమీ ఉండదు కదా. మామూలుగా తిని మామూలుగా పనుకోవటమే. ఇక ఏబీసీలు కానీ ఇవేం నేర్చుకోరు. అందుకని చెప్పేసి నేను అంగన్వాడికి వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈ బాల్ నేను మొన్న మా ఊరు తిన్నానని చెప్పి నేను వ్లాగ్స్ పెట్టాను కదా, అప్పుడు తీసుకున్న బాల్. ఆ తీసుకున్న బొమ్మలన్నీ పడేశారు కానీ బాల్ మాత్రం జాగ్రత్తగా దాచి పెట్టుకున్నాడు. ఆ బాల్ తనకైతే బాగా నచ్చింది. ఈ బాల్ వచ్చేసి కాస్ట్ 70 రూపీస్ ఏమో అంతే. కానీ చాలా రోజుల నుంచి ఆడుకుంటున్నారు. కనీసం కొంచెం కూడా ఏమి డ్యామేజ్ అయితే అవ్వలేదు. బాగుంది బాల్. పిల్లలు ఎవరు లేనప్పుడు బాగా బాల్ అయితే అల్లరి అయితే చేస్తారు. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళతో ఆడుకుంటారు అంతే కదా. అంగన్వాడికైనా పంపిస్తే కొంచెం అల్లరైనా తగ్గుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే నేను చపాతీ కోడిగుడ్డు పొరోటా అయితే చేస్తున్నాను. చపాతీలో కోడిగుడ్డు పొరోటా చాలా మంచి కాంబినేషన్ కదా, నాకైతే చాలా ఇష్టం. చాలా డేస్ నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇక ఈ మధ్య నేను నైట్ చపాతీ తింటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అట్లాగే తింటానే ట్రై చేయాలి. ఎందుకంటే కొంచెం బాగుండిద్ది హెల్త్ కూడా, అలాగే మన వెయిట్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి నేను నైట్ చపాతీ తినడానికి అయితే ఇక్కడ నుంచి అయితే బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ వర్షం ఏమో కానీ లైట్ తుప్పురు పడుతుంది కదా. ఇక నిన్న నైట్ అయితే మేము డాబా మీద అయితే వెళ్ళి కొనుక్కున్నాము. పడితే పడిందిలే అని చెప్పేసి. కానీ మేము దుప్పుడు కప్పుకున్నంటే కొంచెంసేపు పడుతుంది లైట్ తుప్పుడు, తర్వాత పోతుంది కదా అని చెప్పేసి ఆంధ్రని దుప్పుడు కప్పుకొని కొనుక్కున్నాము. మేము కొనుక్కున్నందుకో ఏమో కానీ రోజు కొంచెంసేపు అట్లా తుప్పురు పడి వెళ్ళిపోయేది కదా. నైట్ అయితే అస్సలు ఆగలేదు. మేము ఎప్పుడైతే కిందకి వెళ్ళాక 5 మినిట్స్కి అయితే తుప్పురు అయితే ఆగిపోయింది. మళ్ళీ పైకి వెళ్దాం అనుకున్నాం కానీ పెద్ద పైకి లోపలికి కిందకి పైకి ఏం తిరుగుతామని చెప్పేసి ఇక లోపలే కొనుక్కున్నాము. చాలాసేపు బయట అయితే వెయిట్ చేసాము. అంటే తుప్పురు పోయిద్దాము, పైకి వెళ్దాం కొనుక్కుందాం అని చెప్పి. కింద వర్షం పడుతున్నా పడకపోయినా, గాలి కొడుతున్నా కొట్టకపోయినా కింద అయితే దోమలు అయితే బాగా కొడతాయి. మనం ఫ్యాన్ పెట్టుకోకపోయినా.
ఇక పైన ఫ్యాన్ లేకపోయినా కూడా గాలి లేకపోయినా కూడా అస్సలకి ఒక దోమ కూడా కొట్టదు మరి. అందుకని చెప్పేసి మేము ఎక్కువ శాతం పైన పనుకోవడానికి అయితే ఇష్టపడతాము. మా బాబుకి కూడా ఎక్కువ శాతం పైన పనుకోవడం ఇష్టం. చల్లటి గాలి కొట్టింది కదా, కొంతసేపు చూసినంత వరకు చూసి ఫోన్ చూసి తర్వాత అయితే తనే పనుకుంటాడు మా బాబు. కింద పనుకుంటే మాత్రం ఉయ్యాల్లో పనుకోవాలి, అక్కడ పనుకోవాలి, ఇక్కడ పనుకోవాలి, ఉయ్యాల్లోనే ఊపాలి అని చెప్పి అంటాడు. అదే పైన అయితే చక్కగా పనుకుంటాడు చల్లటి గాలికి. నైట్ తుప్పురు పడుతున్నా కూడా చల్లటి గాలి అయితే కొట్టింది. ఇక అందుకని చెప్పేసి తుప్పురు పోయిద్దామని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసాము. కానీ ఎంత ఎదురు చూసినా కూడా అయితే వర్షం అయితే పోలేదు. మరి ఇలాగ ఎన్ని రోజులు ఉంటుందో, అంటే పొద్దున పూట అంతా మబ్బుగా ఉంటుంది, సాయంత్రం వచ్చేసి లైట్ తుప్పురు అయితే పడతానే ఉంటుంది. అంటే అటు పెద్దది కాదు ఇటు చిన్నది కాదు, మధ్యలో మీడియంలో అయితే పడుతుంది. మేమే కాదు మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా లైట్ తుప్పురు పడుతుంది సరికి అందరూ దుప్పట్లు నెత్తి మీద పెట్టుకొని పరిగెడుతున్నారు. ఇంకా అవన్నీ చూస్తా నవ్వుస్తూ ఉంటుంది మాకైతే. అంటే చాలామంది అంతే, వాళ్ళందరూ కిందకు వెళ్ళినా కూడా మేమైతే ఇంకా పోయిద్దని చెప్పి అంతా అక్కడే వానలోనే తడిపిస్తూ ఉంటాడు మా హస్బెండ్. కిందకి వస్తే ఎక్కడ లోపలే పనుకోవాలని చెప్పేసి లోపలైతే కొంచెం వెచ్చగా ఉంటుంది. తనకు వచ్చేసి చల్లటి గాల్లో పనుకోవడం అంటే ఇష్టం. నేను నార్మల్గా ఎట్లా ఉన్నా కూడా పనుకుంటాను, కానీ తనైతే చల్లటి గాల్లో పనుకోవాలని చెప్పి అనుకుంటాడు. అందుకని చెప్పేసి వాళ్ళందరూ కిందకి వెళ్ళినా కూడా మమ్మల్ని పైనే ఉంచారు. అంటే వర్షం తగ్గిద్ది అని చెప్తా ఉంటాడు, కానీ అది ఎప్పటికీ తగ్గదు. కొంచెం సేపు అలా వెయిట్ చేయించి కిందకి వెళ్దాం పాండి అని చెప్పి కిందకైతే తీసుకొస్తారు. ఇక్కడ వచ్చేసి చెప్పా కదా ఇది ఎగ్ పొరుట అయితే చేస్తున్నాను. ఇక రెండు ఒకేసారి చేస్తుంటే టైం అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బయట కొంచెం ఉక్కు పోస్తుంది, ఇక లోపల అంతకంటే ఎక్కువ ఉక్కు పోస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి పక్కన అయిపోవాలని చెప్పి ఒకేసారి రెండు అయితే చేస్తున్నాను. అంటే ఒకేసారి కింద చపాతీలు చేసి సిమ్లో పెడితే అది అది కాలేసరికి కింద ఇంకో చపాతీ చేయడం అయితే అయిపోతుంది. ఇదైతే నేను అంతకుముందు చేసేదాన్ని కాదు. ఇప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటుంటే నేను అలా చేస్తే ఒకేసారి రెండు పనులు అయిపోతుంది కదని చెప్పి నేను అట్లాగే ట్రై చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు చపాతీలకు ఒక పెన్ను, మామూలు దోశలు వేయడానికి ఒక పెన్ను అయితే వాడతారు. కానీ నేను రెండు ఒకే పెన్నంలో అయితే చేస్తాను. నాకు దోశలు బాగానే వస్తాయి. కొంతమంది చపాతీలు చేసిన పెన్నంలో దోశలు రావు అని చెప్పి అంటూ ఉంటారు కదా, కానీ నాకు అదేం ఉండదు. నార్మల్గా నేను చపాతీలు కానీ దోశలు కానీ ఒకే పెన్నంలో వాడతాను. ఇంకా నాకు దోశలు అయితే భలే పలసగా వస్తాయి. నాకు ఎలా కావాలంటే అలా అయితే వస్తాయి. మీరు కాకపోతే ఆనియన్ అయితే రుద్దితే బాగా వస్తుంది. దోశలు వేసే ముందు సూపర్ కాంబినేషన్ కదా. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా వర్షం అయితే పడి కిందకైతే వచ్చామని. లైట్ తుప్పరు అయితే పడుతుంది, భలే చల్లటి గాలి కొడుతుంది చూసారు కదా. అంటే నేను సరిగా కనిపించలేదని చెప్పి నేను చెట్లు ఉన్న వైపు అయితే చూపించాను. అంటే చెట్లు ఆకులు అయితే గాలికి బాగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి నేను చెట్లు అయితే చూపిస్తున్నాను. అక్కడ బాగా గాలి కొడుతుందని చెప్పి. ఇక చూసారు కదా మా హస్బెండ్ అయితే రోడ్డు మీద నుంచొని ఉంటున్నాడు. వర్షం పోతే పైకి వెళ్ళి కొనుక్కుందామని చెప్పి. ఇక వీడియో అయితే ఇది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్.